ఈయన ఒక సంక్షోభంగా మారిపోద్ది అనుకున్నది అమరావతి రైతులు చేసిన దీక్షలు. అది 1000 రోజులు 3000 రోజులు ఇలా పెంచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు చేసిన యాత్ర, పాదయాత్ర ఇదంతా. అది సిద్ధం సభలు స్టార్ట్ అయిన తర్వాత కానీ మేమంతా సిద్ధం జరిగింది కానీ ఎక్కడ అది ప్రభావం చూపించలేదు. కారణం ఏంటి? అంటే ఇది అమరావతి ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్టిఫిషియల్ యాజిటేషన్. అది ఉమ్, నిజంగా స్థలాలు పోయినటువంటి రైతులు అక్కడ ఉండట్లేదు. స్థలాలు రైతుల దగ్గర కొనేశారు చాలా. మరి అప్పుడు అంతమంది పాదయాత్రకు వచ్చిన వాళ్ళు, అక్కడ టెంట్లు వేసి కూర్చున్న వాళ్ళు, వాళ్ళందరూ ఎవరు? ఓపెన్ గానే ఉంది కదా, తెలుగుదేశం అనే చెప్పారు కదా వాళ్ళు. ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళలో చివరికి కోర్టులో కేసేస్తే ఏం తేలింది, 600 మంది మాత్రమే స్థానికులు. ఉమ్, మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళే ఒప్పుకున్నారు కదా. నిజమైన రైతులు 600 మందేనా? అంతే కదా, వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళలో 600 మంది. అంటే కోర్టు ఏమడిగింది, లిస్టింగ్ అవును అవును. నడిచే వాళ్ళు ఎవరన్నా 600 పేర్లు, 600 మంది కూడా లేరు అక్కడ. లేదు. 600 మందిని మీరు బ్యాడ్జీలు వేసుకుని తిరగాల్సింది అనగానే మానేశారు. అవును. అంటే మిగతాది ఎవరు జరిగింది, తెలుగుదేశం జనసేన అప్పుడు కలిశారు. జనసేన కూడా తక్కువే ఫాలో అయ్యారు. మొదట్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి అనుకున్నారు, కమ్యూనిస్టులు అందరు కలిసి అనుకున్నారు. కానీ తర్వాత తెలుగుదేశమే లీడ్ చేస్తుందని తెలిసాక మిగతా పార్టీలు పక్కకి తప్పుకున్నాయి. తెలుగుదేశమే తిప్పింది కదా అటు. ఈవెన్ కావాలని కొడాలి నాని నియోజకవర్గంలో 2 రోజులు తిరగాలి ఇట్లా ప్లాన్ చేసుకున్నారు. అది దాని శాంటిటీ దెబ్బతింది. ఇప్పుడు ఇవాళ అసలు ఎందుకని వాళ్ళందరినీ తిప్పట్లేదు పార్టీ? వాళ్ళని రాయలసీమలో ఇప్పుడు తిప్పాలి కదా, ఉత్తరాంధ్రలో ఇప్పుడు తిప్పాలి కదా. మేమందరం అమరావతి రైతులం, మా అమరావతి రాజధానిగా డెవలప్ అవ్వాలా, మీరందరూ కూడా బాగుపడతారని చెప్పి తిప్పాలిగా ఇప్పుడు. ఎందుకు తిప్పట్లేదు ఇప్పుడు? అలాగే 3 రాజధానులని జగన్ ఎందుకు చెప్పట్లేదు? అది ఎన్నికల ఎజెండా కాదు. ఒక రకంగా ఈ యాత్రలో, ఈ సభలు ప్రతిపక్షాలకి